అధ్యాయము 5వ వాక్యము. అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు గొప్ప కరువు వచ్చింది. అబ్రహాము ఉన్నప్పుడు కూడా కరువు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు, ఇప్పుడు కూడా కరువు వచ్చింది. అప్పుడు ఆ రోజు ఇస్సాకు నిర్ణయించుకున్నాడు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని. కరువు వచ్చింది కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ, ఇస్సాకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చూపించే దేశంలోనే ఉండు, నేను నీ సంతానం అభివృద్ధి చేస్తాను, నేను దీవిస్తాను అన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. నీ తండ్రి అయిన అబ్రహాము నా మాటలు విని నా ఆజ్ఞానుసారంగా నడుచుకున్నాడు కనుకనే నేను అబ్రహాముని ఆశీర్వదించాను అన్నాడు. 24వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, అబ్రహాం బహు వృద్ధుడై ఉండేను కనుక అతడు అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాను. నీ తండ్రి అయిన అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాను గనుక నీవు కూడా నా మాట విని ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం శ్రమపడి బాధపడి తన అడుగుజాడలు నడవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు నడవగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. యేసయ్య మాటలు విని యేసయ్య ఆజ్ఞానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అనే సత్యాన్ని మర్చిపోవద్దండి. యోబు కూడా దేవుని యొక్క అడుగుజాడలు నడిచాడు. అటు ఇటు తొలగకుండా దేవుని యొక్క పాదాల వెంబడి దేవుని ఆజ్ఞానుసారంగా యోబు జీవించాడు గనుకనే యోబు ఆశీర్వదించబడినట్టు మనం చూస్తున్నాం. నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తినని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు లాగా జీవించాడు కనుకనే దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికాడు కనుకనే దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు లేడు. ఇదిగో ఈ యొక్క దినము ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు ఉంటున్న నీవు కూడా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తే, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే దేవుడు మన పితరులను ఆశీర్వదించినట్లు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం చెప్తున్న నేనైనా సరే, వింటున్న నువ్వు అయినా సరే, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని మాటకు లోబడ్డప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలు మనం నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు భయపడవద్దు. పర సంబంధమైన దీవెనలతోనూ భూ సంబంధమైన దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, దేవుని ఆజ్ఞానుసారంగా అబ్రహాము ఇలాగా, యోబు ఇలాగా, ఇస్సాకు ఇలాగా మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మన సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుని మాటకు లోబడినటువంటి ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేశాడు, 100 అంతల పొలం పొందుకున్నాడు. వర్షము లేదు. గమనించండి, దేవుడు ఏం చేశాడట, వర్షము లేకపోయినా 100 అంతలుగా పంట పండేటట్టు చేశాడు. ప్రియ సోదరి సోదరుడు, దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే కనుక ఇప్పుడైనా నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. ఇదిగో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మంచిదో నీ కొందరు చెల్లిస్తున్నానైనా ఈ మాటలు విన్నా నీ బిడ్డలు దీవించండి ప్రభా. నీ ఆజ్ఞానుసారంగా జీవించి బహుబలంగా మీ బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకొని కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు శక్తి నామములో ప్రార్థించి అడిగి